వైసీపీకి కంచుకోట లాంటి ఆ పార్లమెంటు స్థానంలో ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది ఆ పార్టీ పరిస్థితి. పార్టీ ఇన్ఛార్జ్ సైలెంట్ మోడ్ లో ఉండడంతో అక్కడ కేడర్ ని నడిపించే నాథుడే కరువయ్యాడట. పార్టీ కార్యక్రమాలు సైతం నిర్వహించలేని పరిస్థితి ఉంది అక్కడ. పోటీ చేసి ఓడిన నాయకుడు ఎక్కడో ఉంటే తమకు దిక్కెవరని దిక్కులు చూస్తోంది అక్కడి కేడర్. ఇంతకీ ఏ పార్లమెంట్ స్థానంలో ఫ్యాన్ పార్టీ పరేషాన్ లో ఉంది? ఏమైపోయాడు అక్కడి లీడర్? వాస్ ది స్టోరీ? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసుల్లో ఇరుక్కుని చాలా కాలం జైల్లో ఉన్నారు. బెయిల్పై బయటకొచ్చాక కూడా ఒంగోలు పార్లమెంటు స్థానంలో క్యాడర్ బాగోగులను పట్టించుకోవడం లేదట చెవిరెడ్డి. దీంతో పార్లమెంటు స్థానంలో పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యాడంటున్నారు. స్పీడు పెంచుతారనుకున్న చెవిరెడ్డి సైలెంట్ మోడ్లో ఉండడంతో ఫ్యాన్ పార్టీలో ఉక్కపోత మొదలైంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు సైతం నిర్వహించలేని పరిస్థితి ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఉంది. ఒంగోలు పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాలను సాధించింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకుంటే చాలు, అభ్యర్థి ఎవరనే దానితో సంబంధం లేకుండా గెలిచి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టేవాళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలు పార్లమెంటు స్థానం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1952 నుంచి 2024 వరకు జరిగిన 18 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 సార్లు విజయం సాధించింది. 2 సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధిస్తే సిపిఐ ఒకసారి గెలిచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 2 సార్లు ఆ పార్టీ విజయం సాధించింది. 2014లో వైవి సుబ్బారెడ్డి, 2019లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నుంచి ఎంపీలుగా గెలిచారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఒంగోలు పార్లమెంటు స్థానం విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారింది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండడమే దీనికో ప్రధాన కారణమని చెప్పొచ్చు. మొదటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం జగన్కు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దించింది. వైసీపీని వేడి టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. కూటమి ప్రభంజనానికి తోడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాన్ లోకల్ అనే ఇష్యూని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు మాగుంట. పార్లమెంటు స్థానంతో సంబంధం లేని వ్యక్తిని గెలిపిస్తే అభివృద్ధి జరగదన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం మొన్నటి ఎన్నికల్లో చెవిరెడ్డి ఓటమికి ప్రధాన కారణమైంది. ఓడిపోయాక ఒంగోలుకు దూరంగానే ఉంటూ వచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చుట్టపు చూపుగానే వచ్చి వెళ్లేవారు. ఇటీవల మద్యం కేసుతో పాటు మరికొన్ని కేసులు ఆరోపణలతో ఆయన జైలుకెళ్లాల్సి వచ్చింది. దీంతో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను చూసే నాయకుడు లేకుండా పోయాడు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాకు చెందిన ముఖ్య నేత బాలినేని వైసీపీని వేడి జనసేనలో చేరడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందుబాటులో లేకుండా పోవడంతో జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇదే సమయంలో ఒంగోలు పార్లమెంటు బాధ్యతలను స్థానికంగా ఉండే బలమైన నాయకుడికి ఇవ్వాలని సూచన క్యాడర్ నుంచి వచ్చింది. ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకి ఒంగోలు పార్లమెంటు బాధ్యతలను అప్పగిస్తారని క్యాడర్లో ప్రచారం జరిగింది. జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చాక కూడా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం గురించి చెవిరెడ్డి పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తుంది. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని గందరగోళంలో వైసీపీ శ్రేణులున్నాయి. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు స్థానంలో నెలకొన్న పరిస్థితులతో ఫ్యాన్ పార్టీ డీలా పడిపోయింది. వైసీపీకి కంచుకోట లాంటి ఒంగోలు పార్లమెంటు స్థానంలో పార్టీకి పూర్వ వైభవం రావాలని క్యాడర్ కోరుకుంటుంది. అధిష్టానం ఈ పార్లమెంటు నియోజకవర్గంపై సీరియస్గా దృష్టి పెట్టకపోతే మరింత నష్టం జరుగుతుందని ఒంగోలు జిల్లా క్యాడర్ అలారం మోగిస్తోంది.